శ్రీమాతే నమః. మిత్రులారా, శ్రావణ వరలక్ష్మి వ్రతం అమ్మవారి యొక్క స్వభావం, సిరి స్వభావం. అమ్మవారి ఎక్కడ ఉంటుందంటే పెద్దలు చెప్పి ఉన్నారు, పచ్చని పొలాల్లో, పారే నీటిలో, పసుపు పూసిన గడపలలో, స్వచ్ఛమైన చిరునవ్వులలో, అతిథి అభాగ్యులను ఆదరించే కళకళలాడే నివాసాల్లో, పరిశుభ్రతలో, సత్యం, దాన ధర్మాల్లో అమ్మవారు కొలువై కూర్చుని ఉంటుంది. ఈ యొక్క వరమహాలక్ష్మి కరుణ మన మీద ఉండాలంటే ఆ వరమహాలక్ష్మి కథానుసారం చారుమతి భర్తని అర్థమావల్ని సేవిస్తూ ఇరుగు పొరుగు వారిని మంచి మర్యాదగా ఆచరిస్తూ తన పిల్లల్ని చక్క రత్న మాణిక్యాలాగా తీర్చిదిద్దేది ఆ గృహిణి. వేదాలు చదవలేదు, తపస్సులు చేయలేదు, అయితేనే అతిథి సత్కారంలో అన్నపూర్ణమ్మ అత్తమామలను గౌరవించేది ఆ తల్లి చారుమతి దేవి. నలుగురికి చేతనైనంత సాయం చేసేది. అమ్మకు నచ్చే అతి గొప్ప గుణం బోధదయ. అందుకు మించిన ఆధ్యాత్మిక సాధన లేదు కాబట్టి చారుమతి దేవిని తన ప్రతినిధిగా ఎంచుకుంది. నువ్వు నిలువెత్తు దయా స్వరూపానివి తల్లి అంటూ శ్రీలక్ష్మిని కీర్తిస్తారు వేదాంత దేశీయులు. అమ్మవారి వరలక్ష్మి వ్రతంలో మనం భక్తి చాలా ముఖ్యం. ఆడంబరాలకు పోకుండా ఇంటిలోని వాళ్ళని ఆడవాళ్ళని తులనాడకంట. ఇంటిలోని వాళ్ళని తులనాడి నువ్వు ఎంత పూజ చేసినా వ్యర్థం. కనుక శ్రీ వరమహాలక్ష్మి అనుగ్రహం ఉండాలంటే ముందుగా ఇంటిలోని ఆడపడుచుని అక్క చెల్లిని సుగ్రంగా గౌరవించి ఈ యొక్క పూజ విధానాలు చేసుకోవాలి. అమ్మ స్వరూపం మన ఇంటిలోనే ఉంది. మన ఇంటి శ్రీదేవత చిరునవ్వుతో ఉంటే ఆ అమ్మకి ఎంతో ఎంతో సంతోషం. కనుక ఈ యొక్క మాసంలో అమ్మవారిని సేవించి తరిందాం. ఆ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఉదయముని ప్రాతకాలం లేసి స్నానం ఆచరించి శుచిమైన బట్టలు ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని మామిడి తోరణాలతో ముందుగా గడప గౌరీదేవి స్వరూపం కాబట్టి పసుపు కుంకాలతో అమ్మవారికి పూజించుకొని తత్వరవాత మన దేవుడి మూల ఈశాన్య దిక్కున పెట్టుకొని వేసి మనకున్న దాంట్లోని ఇత్తడు, రాగి బింది, చెంబు లాంటి ఏదైనా అమ్మవారి కలశ రూపంలో పెట్టుకొని ఫోటో మీ పెద్దలు ఇచ్చిన విగ్రహాలను బట్టి, విగ్రహాలు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు చేసుకోండి, విగ్రహాలు లేని వాళ్ళు కనీసం ఒక ఫోటో అయినా పెట్టుకొని ఆ కలశ రూపంలో కొబ్బరికాయ, జాకెట్ ముక్క, 2 గాజుల ముక్కలు పెట్టుకొని పువ్వులు పెట్టి సువాసభరితమైన పువ్వులు ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారికి చామంతులు, గులాబీలు, మల్లె, మందారాలు చాలు. ప్లాస్టిక్ పువ్వులు, ఇనుముతో చేసిన పువ్వులు, ఇనుముతో చేసినటువంటి వస్తువులు ఏమి ఇనుము పూజలో నిషేధం. ఇనుముని వాడటం వల్ల ఆ పూజ నెగిటివ్ ఎనర్జీ తప్పుదో పట్టిస్తుంది. కనుక ఇనుము వాడవద్దు. చక్కగా సువాసభరితమైన దొరికితే కమలాలు కూడా అమ్మకి కమలో నుంచి పుట్టిన తల్లి కమలాక్షి మన వరమహాలక్ష్మి. ఆ అమ్మవారిని శక్తి కొలది పిండి వంటలు 9, 11, 21 రకాల ఇవన్నీ చేసి ఓపిక లేకపోతే రేపు పొద్దున్న లెగిస్తే నీ భర్తకి పిల్లలకి ఎవరమ్మా ఆ తల్లి అన్ని పెట్టమని చెప్పిందా మీకు? లేదు కదా, మన్నించగలరు. కనుక మీ శక్తి కొలది పాలు, పరమన్నం, బెల్లం ముక్కేసి అమ్మకి నివేదించండి. భక్తితో నివేదిస్తే మనకి ఏమి ఇవ్వాలో అమ్మకి తెలుసు. తోటి వారికి సాయం చేయండి. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేసుకోండి, బంగారు పూలతో చేసుకోండి, అది మీ ఇష్టం. మధ్య తరగతి నిరుపేద వాళ్ళకి పూర్వం మన పూర్వీకులు ఆ అమ్మని బంగారంతో కొలిసారా, వెండితో కొలిసారా? ఆవిడకి తెలియనదా? అమ్మవారి చుట్టూ 100 కట్లు
బంగారపు మూటలు పెట్టి ఆవిడేమో లెక్కెట్టుకుంటుందా? ఆవిడ మనకిచ్చింది. ఆవిడ మనం ఇవ్వడం ఏంటి? మనకి ఏమి ఇవ్వాలో భక్తితో కొలిస్తే ఆ అమ్మే మనకి అన్నీ సమకూరుస్తుంది. కనుక ఆడంబరాలకి పోవద్దు. తాంబూలం విషయంలో నగలేసుకున్న వాళ్ళకే ఇవ్వాలి. దూర ప్రాంతమైన వాళ్ళనే పిలవాలి. ఫోన్ చేసి పిలిపించడం, బండిచ్చి పంపించడం ఇలా కాదమ్మా. మనకి కష్టం అంటే వచ్చేది మన చుట్టుపక్కల వారు. కనుక మన చుట్టుపక్కల ఉన్న భర్త ఉన్న ఎవరైనా ముత్తైదువుకి మనస్ఫూర్తిగా 5గురికో మీ శక్తి కొలది ఒక్కరికైనా చక్క తాంబూలం, 2 తమలపాకులు, అరటిపళ్ళు, ఆకు వక్క, కుదిరితే ఏదైనా పండు, జాకెట్ ముక్క కుదిరిన బట్టుకే ఇవ్వండి, లేకపోతే లేదు. అంతేగాని స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఈ చెత్త చెదారం అంతా పెరిగిపోయి ఇంట్లోనే పడేస్తారు. మనం ఇచ్చే తాంబూలం ఉపయోగకరంగా ఉండాలి. గిఫ్ట్లు ఇమ్మని ఏ శాస్త్రంలో లేదు, దయించి ఇవ్వక్కర్లేదు. పూజ అంటే ఇదేనేమో అని చెప్పేసి చాలామంది మధ్యతరగతి వారు నలిగిపోతున్నారు. వీలు కుదిరిన వాళ్ళు బంగారం కొనుక్కోండి, లేకపోతే లేదు. అమ్మని మనం ఎన్ని పెట్టినా, ఎన్ని అలంకారాలు పెట్టినా పసుపు గౌరమ్మ, పసుపుతో చేసిన అమ్మకే మనం పూజిస్తాం. మన పూర్వీకుల నుంచి చేస్తున్న పూజ ఇది. కాబట్టి అందరూ నాకు తెలిసిన విధానంలో చెప్పాను. తప్పులుంటే మన్నించగలరు. కనుక అమ్మని మీ శక్తి కొలది మీ చుట్టుపక్కల ఉన్న ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకొని వాళ్ళే లక్ష్మి స్వరూపంగా భావించి కుదిరితే గోసేవ కూడా చేసుకొని తరించవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా. ఈ యొక్క వరమహాలక్ష్మి ఇలాగ శుచి శుభ్రతతో చేసుకుని నిజమైన భక్తితో కొలిస్తే అమ్మ మన వెంటే ఉంటుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీ మీద, నా మీద, మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.